నమస్కారం ఫ్రెండ్స్. ఒక్క క్షణం ఆలోచించండి. 18 రోజులు, 18 అక్షౌహిణీల సైన్యం, రక్తం ఎరువైపరిన కురుక్షేత్ర నేలపై అసలు విజయం ఎవరిది? మనుషులదా లేక వారు వాడిన మషీన్స్దా? అవును ఫ్రెండ్స్, మహాభారతంలో వాడిన రథాలు, చారియట్స్ కేవలం చెక్కతో చేసినవి కాదు, అవి ఆ కాలం నాటి ఆర్మర్డ్ ట్యాంక్స్. ఒక రథాన్ని తయారు చేయడం అంటే ఒక ఫైటర్ జెట్ని డిజైన్ చేసినంత కాంప్లెక్స్ ప్రాసెస్. మీరు ఎప్పుడైనా గమనించారా? రథం వీల్స్కి స్పోక్స్ ఆరులు ఎందుకుంటాయి? సాలిడ్గా ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. కానీ అక్కడే ఉంది ఏన్షియంట్ ఇండియన్ ఇంజనీరింగ్ గొప్పతనం. సాలిడ్ వీల్ బరువు ఎక్కువ, స్పీడ్ తక్కువ. కానీ కురుక్షేత్రలో వాడిన వీల్స్ షాక్ అబ్జార్ప్షన్ టెక్నాలజీతో డిజైన్ చేయబడ్డాయి. గట్టుమిట్టుల నేలమీద రథం కుదుపులకు విరిగిపోకుండా ఉండాలంటే ఆ వీల్స్లో ఫ్లెక్సిబుల్ మెకానిక్స్ ఉండాలి. దీన్నే మనం ఇప్పుడు సస్పెన్షన్ సిస్టమ్ అంటున్నాం. ఆ రోజుల్లో విశ్వకర్మ పరంపర నుండి వచ్చిన నాలెడ్జ్తో వీటిని క్రియేట్ చేశారు. ఫ్రెండ్స్, మన పురాణాల్లో దాగి ఉన్న ఇలాంటి ఇంజనీరింగ్ సీక్రెట్స్ని సైంటిఫిక్గా డీకోడ్ చేసే ప్రయత్నమే మన ఈ ఛానల్. మీకు ఇలాంటి కంటెంట్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి, సో దట్ నెక్స్ట్ టైం ఇలాంటి వీడియో మిస్ అవ్వరు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, అర్జునుడి రథం నందిఘోష. ఇది మామూలు రథం కాదు, అగ్నిదేవుడు స్వయంగా ఇచ్చిన డివైన్ వెహికల్. దీని స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే బ్యాలెన్స్. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా సారథిగా ఉన్నారు, హనుమంతుడు ధ్వజంపై ఉన్నారు. వీళ్ల వెయిట్ మామూలుగా ఉంటుందా? అయినా ఆ రథం భూమిలోకి కృంగిపోలేదు. దీని వెనక ఉన్న థియరీ ఏంటి అంటే, నందిఘోష రథం యొక్క యాక్సిల్ అనేది ఇన్ఫినిట్ వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోగల యాంటీ గ్రావిటీ మెకానిక్స్తో పనిచేసి ఉండొచ్చు అని కొందరు ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ థియరిస్టులు నమ్ముతారు. యుద్ధం ముగిసింది, పాండవులు గెలిచారు. కానీ అక్కడే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. కృష్ణ పరమాత్మ అర్జునుడిని చూసి, పార్థ, నువ్వు ముందు దిగు, ఆ తర్వాత నేను దిగుతా అన్నారు. అర్జునుడు దిగగానే కృష్ణ కూడా దిగారు. వెంటనే ఆ రథం పెద్ద శబ్దంతో పేలిపోయి భస్మమైపోయింది. ఎందుకంటే భీష్మ, ద్రోణ, కర్ణ లాంటి మహారథులు ప్రయోగించిన అస్త్రాల పవర్ని ఆ రథం ఇన్ని రోజులు అబ్జార్బ్ చేసుకుని ఉంది. కృష్ణ దిగగానే ఆ ఎనర్జీ బ్లాస్ట్ అయింది. అంటే ఆ రథం ఒక ఎనర్జీ కెపాసిటర్లా పనిచేసింది అన్నమాట. ఫ్రెండ్స్, చివరకు మనం గుర్తుంచుకోవలసింది ఒక్కటే, టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా దాన్ని నడిపించే సారథి, డ్రైవర్ సరిగ్గా లేకపోతే అది నాశనానికే దారితీస్తుంది. కర్ణ రథచక్రం భూమిలో కృంగిపోవడం కేవలం శాపం వల్లనా, లేక అధర్మ పక్షన ఉన్నానన్న గిల్ట్తో వచ్చిన మెంటల్ ప్రెషర్ వల్లనా? మీరేమనుకుంటున్నారు? కురుక్షేత్ర యుద్ధం గెలిచింది అర్జునుడి గాంధీవం వల్లనా, లేక కృష్ణుడి స్ట్రాటజీ వల్లనా? మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.